జనగామ జిల్లా రణత్పల్లి మండలం నిడిగొండ గ్రామం. నా పేరు కోల కృష్ణమూర్తి గారు. శివనాగిరెడ్డి గారు, సుబ్రహ్మణ్యం గారు, దశరథం గారు వీళ్ళ చేతి కింద 1981 పురవశాఖ కాకతీయులు నిర్మించినటువంటి టెంపుల్ మాన్యుమెంటు దాన్ని తొలగించడానికి ఈ ముగ్గురు సార్లు వచ్చటంలో దాన్ని వాళ్ళ చేతి కిందలో నేను పనికి జాయిన్ అయినాను. 1982లో దాన్ని తొలగించడానికి శివనాగిరెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లా లేబర్ని తీసుకొచ్చి ఆ టెంపుల్ను ఇప్పించడం జరిగింది. ఆ ప్రతి ఒక్క బండను దాన్ని తొలగించిన బండను బ్రష్ తోటి దాన్ని పరిశుభ్రత చేసి పెయింట్ పోసి నంబర్ వేసటం జరిగింది. 1985 వరకు 1983లో మొత్తం 49 రోజులలో తొలగించడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ 1989లో మళ్ళీ వచ్చింది. మళ్ళీ వర్క్ వచ్చిన తర్వాత కొంత టెంపుల్ చుట్టూ పరారు గోడ నిర్మించడం జరిగింది. దానికి నేను నిర్మిస్తుంటే టెంపరరీగా ఓన్లీ 75 రూపాయలకు నేను పనిచేసడం జరిగింది. అదే వరంగల్ మ్యూజియం పోయి అదే 75 రూపాయలు 6 నెలలకు ఒకసారి పేమెంట్ తీసుకొని వచ్చడం జరిగింది లెటర్ ద్వారా. అప్పుడు ఈ ఫోన్లు లేవు, లెటర్ వేస్తేనే పోయి తెచ్చుకునేది. దాని గురించి శివనాగిరెడ్డి గారు నన్ను ఎక్కడ వర్క్ జరిగినా ముల్గన్పూర్, రామప్ప అక్కడక్కడ తీసుకుపోయి నన్ను చేతి కింద వర్క్ చేయించుకుంటాం జరిగింది. ఇప్పటి వరకు దానికి ముఖ్యమంత్రి గారు రామారావు హయాంలో కేటాయించిన డబ్బు అయిపోయినందున వలన ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి పట్టించుకోక పురవశాఖ టెంపుల్ తొలగించి ఎక్కడెక్కడ దాన్ని పరిశుభ్రత లేకుండా జరిగింది. ఈ కాకతీయులు నిర్మించినటువంటి పురవశాఖ టెంపుల్ మీద 9 సంవత్సరాలు చేసి నాకు దాన్ని పర్మనెంట్ చేద్దామని నన్ను ఆగం చేసిపోయాను. నా పేరు దామెర శ్రీనివాసు, తండ్రి పేరు నర్సయ్య. మేము ఇక్కడ అంటే గత 46 సంవత్సరాల నుంచి మాకు ఈ గుడి గురించి తెలుసు. అంటే నేను పుట్టిన కాడ నుంచి మాకు ఐడియా ఉన్నది. మా బాల్యం అంతా ఇక్కడనే గడిచింది. ఇది కాకతీయులు కట్టించిన త్రికూటాలయము. కాకపోతే మేము చూస్తుండగానే దీన్ని అంటే కూలిపోయింది. తర్వాత దీన్ని ఎన్టీ రామారావు పీరియడ్లో కొంత వరకు వర్క్ జరిగింది. కాకపోతే మళ్ళీ మధ్యలో అది స్టాప్ అయిపోయింది, జరగలేదు. అప్పటి నుంచి ఇది ఇట్లనే ఉండిపోయింది. మధ్యలో కూడా వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు కొంచెం స్టార్ట్ చేసిర్రు వర్క్, మళ్ళీ స్టాప్ అయిపోయింది. ఇంకోటి ఇప్పుడు ఇది కాకతీయులు కట్టించిన శివాలయము. ఇది చాలా అద్భుతంగా కట్టిస్తే మళ్ళా ఇది మన 1000 స్తంభాల గుడి లాంటి దేవాలయం ఇది. అని శిథిలావస్థకు చేరుకొని దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. పట్టించుకుంటే బాగుండని అనిపిస్తుంది. ఇది పట్టించుకొని దీన్ని పునర్నిర్మాణం చేస్తే మా గ్రామానికి కానీ మన మండలానికి కానీ మంచి పేరు వస్తుంది. నా పేరు కొంగర నరసింహరావు, నిడిగొండ గ్రామవాసిని. ఈ త్రికూట ఆలయం, ఈ దేవాలయం కోసం మేము ముందుకు వస్తున్నాను. నేను ఈ త్రికూట ఆలయం గత 10వ శతాబ్దం 11వ శతాబ్దం నుండి నిర్మించబడినది. 10 శతాబ్దాలు 11 శతాబ్దాలుగా కాకతీయుల రాజులు రుద్రదేవుడు బిడ్డ కుందమమ్మ కట్న కానుకల కింద ఈ త్రికూట ఆలయం నిర్మించబడినది. దీంతో నిడిగొండతో పాటు పక్కన ఉన్న గ్రామం కుందార గ్రామంలో కూడా గుడి నిర్మాణం జరిగింది. ఈ త్రికూట ఆలయానికి మరో పేరు ముక్తకంఠేశ్వరం కూడా అని పిలుస్తారు. ఈ త్రికూట ఆలయం అనగా సూర్యదేవుడు, శివుడు, విష్ణువు ఈ ముగ్గురు కలిసిన ఆలయమే త్రికూట ఆలయం. గత 1000 స్తంభాల గుడి నమూనా మాదిరిగా ఇది 500 స్తంభాలు అంటారు. 500 పిల్లర్స్ అనగా త్రికూట ఆలయం 1000 స్తంభాల గుడి, ధీటుగా 500 స్తంభాల గుడి. గత జనగామ జిల్లాకు 6 కిలోమీటర్ల దూరంలో నిడిగొండ గ్రామంలో ఈ త్రికూట ఆలయం ఉంది.
పురావస్తు శాఖ వారు కానీ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఇంట్రెస్ట్గా తీసుకొని గుడి పునర్నిర్మాణం చేయవలసిందిగా ఈ నిడిగొండ ప్రజల తరఫున మా తరఫున మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఒకటి పురాతనమైన బావి కూడా ఉంది. ఇది ఇందాక మనం చూసినాము. ఆ బావి ఈ శివలింగానికి అభిషేకానికి వాడే నీళ్ళకు వాడేది. దాన్ని చూసినా కూడా ఆ కట్టడము అప్పటి రాజులు కట్టిన బావి, ఇది మధ్యలో ఇక్కడ తోడింది కాదు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. 4 చతురస్రాకారాల 4 మూలల బావి ఉన్నది. ఇప్పటి వరకు కూడా నీళ్లు అందులో ఏం తక్కువ కాకుండా మంచిగా నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళతోటి కూడా ఎక్కడ నీళ్లు దొరకని రోజు గ్రామంలో ఆ నీళ్ళని తీసుకుపోయి గ్రామం ప్రజలు వాళ్ళ అవసరాలకు వాడుకునేది, నెక్స్ట్ తాగడానికి వాడుకునేది. చాలా అద్భుతమైన బావి అది. చాలా అసలు ఎంత అయినా ఎండిపోయినట్టు మేము ఎన్నడూ చూడలేదు ఆ బావిని. ఈ నిడిగొండ ఆలయం త్రికూటాలయం చుట్టుపక్కల 1 లింగాలు అనగా త్రికూటాలయం గుర్తుకొస్తాయి. త్రికూటాలయం అనగా కోటక లింగాలు. జైనులు పరిపాలించిన కొలనిపాక కూడా నిడిగొండకు ధీటుగానే ఉంటది. అక్కడ కోటొక్క లింగాలు ఉంటాయి, నిడిగొండ కోటొక్క లింగాలు అని మా పెద్దలు ప్రవాస వాళ్ళు చాలాసార్లు చెప్పడం జరిగింది. మేము బాల్యంలో కూడా ఇది కుమ్మరి గుడి అని పిలుచుకున్న వాళ్ళం. కుమ్మరి గుడి అనగా ఈ పక్కపంటి వాళ్ళు కుమ్మరి వాళ్ళు ఉండేది. వాళ్ళతోని పురాణం నుండి అట్టనే పేరు గాంచింది కుమ్మరి గుడి అని. వాస్తవానికి కుమ్మరి గుడి కాదు, త్రికూట ఆలయం దీన్ని పిలువబడుతున్నది. కాబట్టి ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నా. ప్రత్యేకంగా మేము శ్రద్ధ తీసుకొని మీకు కూడా మేము వినిపించినాం. పలు దాపాలుగా కలెక్టర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ వినిపించడం జరిగింది. దయచేసి స్టేట్ గవర్నమెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకొని ఈ గుడి నిర్మాణం భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం నిడిగొండ ప్రజలం. నెక్స్ట్ దీని ముందు భాగంలో కోనేరు ఉన్నది. కోనేరు మా చిన్నతనంలో మేము చూసినాం. కోనేరు చుట్టూ కూడా అన్ని రౌతుతోటి కట్టిన మాదిరిగా మన ఇప్పుడు పాత దేవాలయాలలో ఎట్లా కోనేరు ఉందో అదే మాదిరిగా ఉంది. దాని తదనంతరం కొద్ది రోజుల తర్వాత అది కూడిపి ఆ పక్క భూమి వాళ్ళు దాన్ని కూడిపోవడం జరిగింది. అది తీస్తే ఇప్పుడు కూడా అలా ఆ కోనేరు మొత్తం కనబడుతుంది మనకు. నా పేరు గుమ్ల చిన్ననరసయ్య. మా జగిత్యాల్ డిస్టిక్. మా పూర్వీకులు 150 సంవత్సరాల క్రితము ఈ నిడిగొండ గ్రామం నుండి జగిత్యాలకు వెళ్ళిపోయారు. మా కులము మేము బెస్తోళ్ళం. అయితే మా పూర్వీకుల టెంపుల్ ఈ నరసింహస్వామి టెంపుల్ కాబట్టి ఇది స్వయంభూగా వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి మా కులదైవం. అందు గురించే మేము ఆ జగిత్యాల నుండి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినాము. దర్శనం చేసుకున్నాము, అర్చన చేయించుకున్నాము. మా స్వామివారి మంచి దర్శనం అయింది మాకు. నా పేరు రామరెడ్డి. మాది నిడిగొండ గ్రామం, రవనాథపల్లి మండలం, జనగామ జిల్లా. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి, స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి కొన్ని సంవత్సరాల కిందట వెలిసిండు. అప్పుడు పూర్వకాలంలో ఎన్నోసార్లు, అంటే మా పెద్దలు చెప్తుంటే మేము వినేది తప్ప మేము మాత్రం చూడలేదు. చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతుండేది ఇక్కడ. ఎంతోమంది ఈ చుట్టుపక్కల గ్రామాల భక్తులు కూడా ఎంతోమంది హాజరయ్యేవారు. కానీ ఇక్కడ ఈ నరసింహస్వామి గుడి శిథిలావస్థకు చేరుకున్న తర్వాత ఈ మధ్య కాలంలో మన ఎలపాటి గోపాలరెడ్డి గారు, గంగి నరసింహారెడ్డి గారు వాళ్ళిద్దరు ముందుబడి జీర్ణోద్ధర కార్యక్రమం చేపట్టారు. అంటే ఆ గుడిని మళ్ళా యథాస్థితికి తీసుకొచ్చి కొంత డబ్బు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ముందుబడి మళ్ళీ గుడిని బాగు చేయడం జరిగింది. ఒక పూజారిని కూడా నియమించారు. అప్పటి నుండి పూజలు కూడా బాగా జరుగుతున్నాయి. ప్రతి ఏ సందర్భం అయినా కానీ పూజలు జరుగుతున్నాయి. భక్తులు కూడా చాలామంది వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గ్రామంలో శాసనాలు ఎక్కడ పడితే అక్కడ శాసనాలు ఎన్నో ఉన్నాయి. అన్ని శిథిలమైపోతున్నాయి, శిథిలావస్థ చేరుకున్నాయి. ఆ శాసనాలను వెలికి తీసి మన గ్రామ ప్రజలకు కానీ మన సమాజానికి కానీ ఉపయోగపడేటట్టు చేస్తే
బాగుంటుందని నా యొక్క ఆలోచన. ఈ మంటపం కూడా అప్పుడు ఏది పూర్వంలో కళ్యాణం జరిగినప్పుడు లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం ఇదే మంటపంలో జరిగేది. ఇక్కడ నుండి నారాయణపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామం నుండి కూడా వెదురుకోళ్ళకు పోయేవాళ్ళు. నారాయణపురం గ్రామ భక్తులు కూడా చాలా మంది హాజరయ్యేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పట్టించుకునే నాదులు లేకుండా అయిపోయింది. అప్పుడు పెద్ద మనుషులు పట్టించుకున్నారు. ఇప్పుడు ఎవరు భక్తులు అసలు భక్తి తగ్గిపోయింది. ఏది ఈ రోజుల్లో గుడికి రావడము చాలా అరుదైపోయింది. నమస్కారం అండి. నా పేరు శ్రీలత. మాది నిడిగొండ గ్రామము, రఘునాథ్పల్లి మండలము, జనగాము జిల్లా. మాది నిడిగొండ గ్రామంలో వచ్చేసి 700 సంవత్సరాల నాటి నుండి ఇక్కడ ఈ శివాలయము, 700 సంవత్సరాల కింద శివాలయము, అక్కడ ముప్పేశ్వరాలయము, ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ బాగా అభివృద్ధి చెందినాయి. అప్పట్లో బాగా పూజలు జరుగుతుండేది. మధ్యలో ఎవరు పట్టించుకోలేదు. అన్ని శిల్పాలు కూడా శిథిలమయ్యే వ్యవస్థలో ఉన్నాయి. ఇప్పుడు మాత్రము మళ్ళీ నరసింహస్వామి టెంపుల్ కానీ, మరి ఇక్కడ శివాలయం కానీ, శివాలయంలో వీరభద్రస్వామికి పూజలు ఎల్లవేళలా జరుగుతున్నాయి. ఇక్కడ అయ్యగారు కూడా ఉన్నారు శివాలయంలో. అయ్యగారు కూడా రోజు పూజలు చేస్తారు. ఇక్కడ అనేకమైన ఆంజనేయ స్వాములు కూడా ఉన్నారు. ఇక్కడ హోమం చేస్తారు. మళ్ళీ ఈ శివాలయంలో టెంపుల్ శివరాత్రి రోజు కూడా బాగా భక్తులు వస్తారు. శివ కళ్యాణం జరుగుతుంటుంది. మళ్ళీ వీరభద్రస్వామి మహబూబాద్లో కొరివి వీరన్న తప్ప మళ్ళీ ఇక్కడ తప్ప ఇంకా ఎక్కడా లేరు. ఇక్కడ ఉన్నారు వీరభద్రస్వామి వారి మామగారు ఇక్కడ పక్కకు కూడా ఉన్నారు. ఇవి ఇక్కడ పక్కకు టెంపుల్ తవ్వుతుంటే, టెంపుల్ పక్కకు ఖాళీ ప్లేస్ ఉంటే అది తవ్వుతుంటే ఇవి మనకు బయటపడినాయి. ఇది ఒక శిల్పము, ఇదొకటి శిల్పము, శిలాకారణం లాగా అనిపిస్తుంది మనకు. ఇదేంటిదో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఇక్కడ తీస్తుంటే మాత్రం ఇవన్నీ బయటకు వెళ్తున్నాయి. ఇంకా ఎక్కడ పోయినా చెరువులో, మొన్న రీసెంట్లీగా చెరువులో కూడా ఒక శిల్పము వెళ్ళింది. కానీ ప్రభుత్వం పట్టించుకొని మా ఊరిని పర్యటన క్షేత్రంగా మార్చాలని అదొకటి ఉంది మా కోరిక. ఇక్కడ ముప్పేశ్వరాలయం, త్రికుటాలయం అని ఉంది. దాన్ని కూడా కుందమామ పరిపాలించిన దేశం ఇది. ప్రభుత్వం పట్టించుకొని ఆలయాన్ని కానీ మా ఊరుని కానీ అన్ని అభివృద్ధి చెందాలని మేము అనుకుంటున్నాం. ఇంత టెంపుల్ ఉన్నప్పుడు ఉపయోగించుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు. కాబట్టి ఇకనైనా గుడికి వచ్చి భక్తిపూర్వకంగా వచ్చి పూజలు చేసి కొంచెము బాగు చేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి నా యొక్క ఆలోచన. ఈ శివాలయంలో నంది పాదాల దగ్గర కూడా శివలింగం ఉంటుంది. మళ్ళీ అటు సైడ్ కూడా గుడి పక్కకు కూడా ఇంకా పెద్ద శివలింగం ఉన్నది. పైన కూడా భృంగి నాట్యము చేసే శిల్పం కూడా ఉన్నది. కొల్లనపాకలో తప్ప, మా ఊర్లో తప్ప ఇంకెక్కడా లేదు. ఇలాంటి శిల్పాలను మేము చూడడము, ఇదేంది ఇట్లున్నది 3 కాళ్ళతో ఉండడం అని అంటే మేము ఇదే ఫస్ట్ టైము చూడడం. ఏంటి స్వామి ఇది అంటే భృంగి శిల్పము అని అన్నారు. మళ్ళీ పైన కూడా శిఖరానికి కూడా శిల్పాలు బాగున్నాయి. ఇక్కడ పక్కకు మంటపం, కళ్యాణ మంటపం ఉంది. మంటపానికి కూడా చుట్టూ 4 స్తంభాలకు శిల్పాలు చెక్కి బాగా ఉన్నాయి. అక్కడ నందులకు కూడా, నంది వాహనాలు కూడా శిల్పాలు ఉన్నాయి. కానీ అప్పుడు ఎవరో ఏందో కానీ సగం సగం కట్ చేసి మరి ఉన్నాయి. అది మనకు మాత్రం తెలియదు. మేము చూసినప్పటి నుండి సగం సగం కట్ చేసి ఉన్నాయి. అది అంతా మంచిగా చేయాలని మేము అనుకుంటున్నాము. మళ్ళీ ఆంజనేయ స్వాములు కూడా ఇప్పుడిప్పుడు ఇక్కడ కుంటి పెరమాన్లు అని ఉన్నారు. మొన్నటిదాకా కొద్దిగా మామూలుగా పూజ చేయరు. ఇప్పుడు దాన్ని పట్టించుకొని, గ్రామస్తులు పట్టించుకొని కూడా ఇప్పుడు పిల్లర్స్ పోసి దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే అన్ని దేవస్థానాల ఊర్లో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్ని పట్టించుకొని
చేస్తే మాకు కూడా చాలా మంచిది. మా ఊర్లో జనాలు వచ్చిపోవడానికి బాగుంటుంది. పర్యటన ఎక్కడ 1000 స్తంభాల గుడికి వెళ్తూ మళ్ళీ ఇటు రిటర్న్ వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ 500 పిల్లర్స్ ఉన్నాయట, చూద్దాము అన్న ఉద్దేశంగా రావాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ పట్టించుకొని అన్ని విధాలుగా సహకరించాలని అనుకుంటున్నాము. ఇది వెనక నుంచి దీపాలు పెట్టేది ఈ స్తంభం, మేము కూడా చూసినాం. ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి, నామలై ఇక్కడ పూజలు బాగానే అవుతాయి. ఈ చెరువులో ఒకటి శాసనం ఉన్నది, ఆ శాసనం నీళ్లు ఎండిపోయినప్పుడే కనబడుతుంది. నా పేరు కృష్ణమాచార్య, చరిత్ర పరిశోధన చేస్తూ ఉంటాం. ఈ యొక్క నిడిగొండ గ్రామం అనేక వారసత్వ సంపదలకి ఆధారంగా ఉన్నటువంటి ఘనమైనటువంటి గ్రామం. ఈ యొక్క గ్రామంలో విద్యా వ్యవస్థలో కానిగి బడులు, రాత్రి బడులు, అలాగే మనకి సాధారణ బడులు అని రకరకాల పాఠశాలలు నడిచేవి. మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత, రాజ్యాంగం ఆమోదం పొందిన తరువాత ఉన్నటువంటి గ్రామస్తులు నడుపుకున్నటువంటి స్కూల్ని ఆమోదం చేసుకొని 69లో ఈ యొక్క స్కూల్ని ఇక్కడ నిర్మించాలి, చక్కని స్కూల్ కావాలి అని చెప్పేసి అడిగి, ఆ తరువాత మరలా 72లో కొత్త స్కూల్ని ఇక్కడ నిర్మాణం చేసుకున్నారు. ఘనమైనటువంటి పాఠశాలగా ఎంతోమంది ఇక్కడ ఈ పాఠశాలను చదువుకోవడం జరిగింది. ఇక్కడ కవులు, కళాకారులు కూడా చాలామంది ఉండేవారు. బోధ్శిరాయుగము దగ్గర నుండి అనేక రాజవంశాల యొక్క పరిపాలన ఈ యొక్క గడ్డ చవి చూసింది. అలాగే వనితల పంచాయతీ, ఆంధ్ర సారస్య పరిషత్ శాఖ, అఖిల హిందూ మహాసభ అని హిందీ భాష సంబంధించినటువంటి సమావేశాలు ఇక్కడ జరిగినాయి. Seht Bescheid, das war bei der Tor. నిడిగొండ చరిత్ర పునాదిరాళ్ళు ప్రధానంగా కానరాని చరిత్ర ఏదైతే ఉందో దాన్ని వెలికితీసే ప్రయత్నంలో భాగంగా మరి నిడిగొండ దేవాలయం, ఆ విధంగా త్రికుటాలయం, చెరువులో ఉన్నటువంటి శాసనం, ఇదే కాకుండా ఒకప్పటి ఆదిమ మానవులు వాళ్ళు వాడినటువంటి అప్పటి పనిముట్లు, ఇవన్నీ కూడా నిడిగొండ ప్రజానీకానికి తెలియాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మరి చరిత్ర పట్ల కొంత అవగాహనతో ముందుకెళ్తే, ఒక చారిత్రక దృష్టితో చూస్తే మనకు అనేక ఆనవాళ్ళు నిడిగొండలో కనిపిస్తాయి. మరి ఈ ఆధునిక మానవుడి యొక్క వాడినటువంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక దగ్గర భద్రపరిచి ప్రతి పాఠశాలలో కూడా ఒక సోషల్ ల్యాబ్ ఏర్పాటు చేసి మరి రేపటి భావితరానికి ఆ చారిత్రక సంపదను అందజేసినట్టయితే చాలా బాగుంటుందని మేము కోరుతా ఉన్నాం. అపూర్వమైనటువంటి శిల్పాలెన్నో ఎక్కడ చూడలేనటువంటి శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. చారిత్రకి, సాహిత్యానికి ఇలా అనేకమైనటువంటి వాటికి అడ్డాగా ఈ గ్రామం మనకు అవపడుతుంది. కానీ నేటి రోజుల్లో గ్రామంలోని పిల్లలు, సమాజం వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు, ప్రజలు మేలుకొని తమ వారసత్వ సంపదని, తమ సాహిత్యాన్ని, తమ అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి త్రికూటాలయం, అలాగే ముప్పేశ్వర శివాలయం, ఇంకా ఏవేవైతే చారిత్రక మందిరాలు ఉన్నాయో వాటిని మంచిగా నిర్మాణం చేసుకోవడం, త్రికూటాలయాన్ని ఒక మ్యూజియంగా తయారు చేసుకోవడం చేయవలసినటువంటి పని ఉంది. రాబోయే రోజుల్లో మన పాఠశాలలో సోషల్ ల్యాబ్ అని పిల్లలకి సాంఘిక శాస్త్రం సంబంధించినటువంటి విషయాలు తెలిసే విధంగా సార్ గారి యొక్క సమ్మతితో సోషల్ ల్యాబ్ని ఇక్కడ మనం స్కూల్లో ఏర్పాటు చేసుకోబోతున్నాం. మన సంపద, మన చరిత్ర, మనమే దానికి వారసులం, మనమే దాన్ని కాపాడుకోవాలి.
నిడిగొండ పాఠశాలలో మరి స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా వేసినటువంటి శిలాశాసనం ఏదైతే ఉందో అందులో ఉన్న పేర్లు ఆ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి చరిత్ర పుస్తకాల్లో కనబడట్లేదు. మరి ఇక్కడైతే శాసనం ఉంది, ఇట్లా అనేక మంది స్వాతంత్రోద్యమంలో భాగస్వాములైనరు, వారి చరిత్ర వెలికి తీయాల్సిన అవసరత ఉందనేది తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నది నిడిగొండ పెద్దగుట్ట మీద ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహాలన్నింటినీ ఇక్కడ ఉన్న ప్రజలు ఏమంటారు అంటే సకల మైసమ్మ అనే దేవతగా ఇక్కడ కొలుస్తుర్రు. కాకుంటే పురాతన వ్యవస్థ పురాతన శాస్త్రవేత్తలు ఏమంటారు అంటే ఇది మీరు అనుకున్నట్టు సకల మైసమ్మ దేవస్థానం అయితే కాదు. ఇక్కడ రాజుగారు ఉన్నారు, వెనకట రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలించిన వాళ్ళు వాళ్ళ యొక్క సపరివారంగా సమేతంగా దేవుని గుడి దగ్గర వెళ్ళి శుభ్రపరచడానికి వెళ్తున్నట్టుగా ఇక్కడ దృష్టం అనేది ఉన్నది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రాజుగారు ఉన్నారు, ఇక్కడ కింద ఒక చిన్న పిల్లవాడు, వారితో పాటు ఇక్కడ 12 మంది ఆడవారు ఉన్నారు. వీళ్ళకి చూసుకుంటే ఇక్కడ చెవుల దగ్గర పెద్ద పెద్ద కమ్మలు, కంఠహారాలు, చేతికి కడియాలు, ఇక్కడ కూడా కాళ్ళకు కడియాలు ఉన్నాయి. ఇక్కడ మేము చిన్నగా ఉన్నప్పుడు ఏమన్నది అంటే మా పెద్దవాళ్ళు ఆ గుట్ట మీద పెద్ద దేవత ఉండేది, ఆమె అక్కడ చిన్నపిల్లలు వెళ్తే అమ్మవారు తీసుకుంటుంది, గుట్టపైకి వెళ్ళొద్దు, అక్కడ అమ్మవారి కోళ్ళను కొయ్యాలి, మనుషులు మాత్రం అక్కడ పోవద్దు అని చెప్పేది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గ్రామ దేవతకు బోనం సమర్పించేది ఆషాఢ మాసంలో, శ్రావణ మాసంలో. దానికంటే ముందు ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ అమ్మవారికి బోనం సమర్పించి కోళ్ళను కోసినప్పుడే ఊరు సభిక్షంగా ఉంటుందని చెప్పి మా పెద్దలు చెప్పేది.